హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. సో మళ్ళీ తిరిగి వచ్చేసిన మీ ఫేవరెట్ పెట్ స్టోర్కి, డానీ పెట్స్ అండ్ కెనల్స్. సో రైట్ నౌ నేను బయట ఎందుకు ఉన్నానంటే మీ అందరికీ కొంచెం అడ్రస్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని. ఎందుకంటే లాస్ట్ వీడియోలో చాలా మందికి కన్ఫ్యూజన్ ఉండే అడ్రస్ ఎక్కడ అని. కమ్ బ్రో. సో ఎగ్జాక్ట్లీ రైట్ నౌ మనం ఇప్పుడు పంజాగుట్ట నాగార్జున సర్కిల్ దగ్గర ఉన్నాం గైస్. అండ్ అది మన డానీ అన్న షాప్. అండ్ డానీ అన్న షాప్ పక్కనే మనకి రోల్ కాల్ ఉంటుంది, ఇక్కడ చూసుకోవచ్చు. పక్కనే మనం చూడొచ్చు గైస్, ఎఫ్ఎన్పి ఫర్న్స్ అండ్ పెటల్స్ అని ఒక షాప్ ఉంది. దాని పక్కనే ఎగ్జాక్ట్లీ మనకి డానీ కెనల్ షాప్ ఉంటుంది. అండ్ ఇక్కడ బ్రో కొంచెం ఇక్కడ రండి, ఎందుకంటే ఇది కూడా చాలా పెద్ద కన్ఫ్యూజన్ చాలా మందికి. సో ఎగ్జాక్ట్లీ చూడండి గైస్, అది నాగార్జున సర్కిల్ అనమాట. సో ఎగ్జాక్ట్లీ సర్కిల్కి ఆపోజిట్లో ఉంటుంది, చూసుకోవచ్చు. ఓకేనా? సో ఐ హోప్ మీ అందరికీ కన్ఫ్యూజన్ అయితే క్లియర్ అయి ఉంటుంది అడ్రస్ గురించి. నా లోపల వెళ్ళిపోదాం మనం. కమ్. సో వెల్కమ్ గైస్ టు డానీ పెట్స్ అండ్ కెనల్స్. అన్న, హై బ్రో, ఎలా ఉన్నారు? గుడ్, లుకింగ్ గుడ్ అండ్ ఫిట్. సో అన్న, ఫస్ట్ అయితే మనం ఏ డాగ్తో స్టార్ట్ చేస్తున్నాం? విల్ గో విత్ బీగల్. బీగలా? విల్ స్టార్ట్ విత్ బీగల్. ఓకే. సో గైస్, బీగల్స్ వచ్చేసాయి. అన్న, సంథింగ్ అబౌట్ బీగల్. సో బీగల్స్ అనేది ప్లేఫుల్ అండ్ యాక్టివ్ బ్రీడ్స్ ఉంటాయి. ఇది హైపర్ యాక్టివ్ బ్రీడ్స్. చిన్నపిల్లలకి తోటి ఆడుకోవాలి, ఫ్రెండ్లీగా ఉండాలా, హెయిర్ కట్ అవసరం లేదు, గ్రూమింగ్ దుయ్యడం అవసరం లేదు, రఫ్ అండ్ టఫ్ ఉండాలనుకుంటే దీస్ బ్రీడ్స్ ఆర్ వెరీ సూటబుల్ బ్రీడ్స్ అనమాట. ఎట్లా అంటే చాలా ప్లేఫుల్ ఉంటాయి, హైపర్ యాక్టివ్ ఉంటాయి, మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది. ఎలాంటి పీపుల్కి సజెస్ట్ చేస్తారు మీరు బీగల్ని? బీగల్కి ఎవరైనా పెంచుకోవచ్చు. ఇప్పుడు కిడ్స్ ఉన్నారు, కిడ్స్ తోటి ఫ్రెండ్లీగా ఉండాలా, ఆడుకోవాలా. ఓకే ఫర్ వద్దు అని అంటారు, అంటే ఫర్ హెవీగా అంటే దుయ్యలేము అని అనుకుంటే వీటికి ఎక్కువ పెరగదు, లాంగ్ హెయిర్ ఉండదు కాబట్టి, షార్ట్ హెయిర్ ఉంటుంది కాబట్టి అట్లాంటి వాళ్ళకి. ఇంకొకటి ఏంటంటే ప్లేఫుల్గా, అంటే గ్రూమింగ్ ఎక్కువ అవసరం ఉండదు దీనికి. గ్రూమింగ్ ఎక్కువ అవసరం ఉండదు. ఓకే. అండ్ హెయిర్ షేడింగ్? హెయిర్ షేడింగ్ విల్ బి న్యూట్రిషన్ తక్కువ ఉన్నా, ఉప్పు కారం ఉన్నా, యాజ్ ఐ టోల్డ్ అది ఉంటుంది. ఇది ప్లేఫుల్గా, చాలా ప్లేఫుల్గా యాక్టివ్ బ్రీడ్. ఇది ఒక కంపానియన్ కావాలి. ఇప్పుడు ఒకటే అబ్బాయి ఉన్నాడు, అతను ఇంటికి ఒక అబ్బాయి ఉన్నాడు అనుకోండి, సపోజ్ ఎగ్జాంపుల్ ఒక కిడ్ ఉన్నాడు, సింగిల్ కిడ్ ఉన్నాడు, ఒక్కడే ఇంట్లో ఉండి కొద్దిగా బోరింగ్ ఉంటుంది. అదే ఒక కంపానియన్ ఉన్నది అనుకోండి, దే విల్ ప్లే, ఆడుతుంటుంది. స్కూల్ తర్వాత వచ్చినా కూడా ఆడుతూ ప్లేఫుల్గా ఉంటుంది. అండ్ వెరీ హైపర్ యాక్టివ్ బ్రీడ్స్. ఇంకొకటి ఏంటంటే ఇది డిజీజ్ ఎక్కువ రావు వీటికి, డిజీజ్ ఎక్కువ ఉండే ఈ బ్రీడ్స్. ఇది రఫ్ అండ్ టఫ్. ఓకే, బి ఆనెస్ట్, రఫ్ అండ్ టఫ్. ఇంతకుముందు స్ట్రీట్ డాగ్ అని చెప్పాను కదా, ఆ మాదిరి ఉంటుంది. కాకపోతే ఇంకొకటి ఇది యూజువల్గా నేను చెప్తా ప్యూర్ ఎట్లా చూడాలి అని చెప్పి, బికాస్ ఎవరు మోసపోవద్దని. దట్ ఈస్ ద మెయిన్ ఇంటెన్షన్ మనది. ఎక్కడైనా ఇప్పుడు నేను ఉండేది హైదరాబాద్లో, సో కొన్ని ఏరియాస్లో ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక నేను పంపిస్తాను. కొన్ని జాగాలో దొరకదు అనుకోండి అక్కడ ఏరియాలో, అప్పుడు నేను పంపిస్తాను. అక్కడ దొరుకుతాయి కొన్ని దొరికినా కూడా ఎట్లా అంటే వాళ్ళకి తెలియకుండా మోసపోతూ ఉంటారు. సో మోసపోవద్దు. ఇప్పుడు రాంగ్ ప్రాక్టీస్ కావద్దు అంటే వీళ్ళకి నాలెడ్జ్ ఉండాలి. ఇప్పుడు కస్టమర్కి ఏది ప్యూర్, ఏది క్రాస్ బ్రీడ్ తెలిస్తే వాళ్ళు మోసపోరు. సో దట్ ఈస్ ద మెయిన్ మోటో మనం వీడియోస్ చేయడానికి. అన్న, కానీ చూడు, మనం చాలా వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేసినాం క్రాస్ బ్రీడ్ ఏంటి, ప్యూర్ బ్రీడ్ ఏంటి, కానీ మీరు బ్లడ్ లైన్ కూడా చెప్తుంటారు కదా. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ బ్లడ్ లైన్స్ ఉంటాయని. సో హౌ డూ యూ ఐడెంటిఫై దాట్? దానిలో ఇప్పుడు నేను అంత డెప్త్గా నేను క్లయింట్స్కి చెప్పింది అనుకోండి, వాళ్ళు కన్ఫ్యూజన్ ఉంటారు. ఎందుకు కన్ఫ్యూజన్లు ఉంటారో వాళ్ళకి కావాల్సిన రిక్వైర్ బట్టి నేను వాళ్ళకి సజెస్ట్ చేస్తాను. నేను చేసిన రీసెర్చ్ ప్రకారం బ్లడ్ లైన్ బట్టి వీ కాంట్ ఐడెంటిఫై. మీరు చెప్పినట్టు లైక్ క్రాస్ బ్రీడ్ కానీ ఇది ఈజీ టు ఐడెంటిఫై. క్రాస్ బ్రీడ్ ప్యూర్ బ్రీడ్లో ఐడెంటిఫై చేయొచ్చు, బ్లడ్ లైన్లో కూడా ఐడెంటిఫై చేయొచ్చు. ఎట్లా అంటే దాని అనోటామీ అని ఉంటుంది, అది ఒక సబ్జెక్ట్. ఇప్పుడు అది చెప్పింది అనుకోండి, అది డిఫరెంట్ లెవెల్. విజువల్గా మాత్రం వీ కాంట్ ఐడెంటిఫై. ఇప్పుడు విజువల్గా అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు నా ఫీల్డ్ ఇది, నేను ఈజీగా నేను చెప్తుంటే కొద్దిగా బేసిక్ వచ్చిన నా వాళ్ళు దే కెన్ అండర్స్టాండ్ ఈజీలీ. ఇప్పుడు ఏబీసీలు చెప్పకుండా దాని ఒక సెంటెన్స్ ఫ్రేమ్ చేయమని అంటే డిఫికల్ట్ ఫర్ దెమ్ టు అండర్స్టాండ్. ఫస్ట్ ప్యూర్ ఏంటి, క్రాస్ ఏంటి అది తెలియదు క్లయింట్స్కి. అది మేజర్ ఇంపార్టెంట్ థింగ్. బ్లడ్ లైన్ అనేది అది డిఫరెంట్, అది నెక్స్ట్ సబ్జెక్ట్. అది ఎవరికైతే డాగ్ షోస్కి వెళ్ళాలి, ఎవరికైతే అల్టిమేట్గా ఉండాలి, అన్ని రకాలుగా హెడ్ సైజే కానీ, బోన్ సైజే కానీ, ఎట్లా అంటే అనటామీ కమ్స్ అంటే చాలా ఉంటాయి. అందులో టెయిల్ సెట్టింగ్ ఉంటుంది, జాస్ ఉంటుంది, చెస్ట్ ఉంటుంది, క్రూప్ ఉంటుంది. దెర్ ఆర్ సో మచ్ ఆఫ్ దట్ ఈస్ అ డిఫరెంట్ సబ్జెక్ట్. అది హై అండ్ డాగ్ షోస్కి కావాలనుకున్న వాళ్ళకి షో క్వాలిటీ అంటారు డాగ్ షోస్కి. సో షో క్వాలిటీ ఏంటంటే పర్ఫెక్ట్గా ఉంటాయి అన్ని ఫీచర్స్. టెయిల్ ఎంత ఉండాలి అంత, హైట్ ఎంత పెరగాలి, 1 ఇంచు ఎక్కువ పెరగదు, 1 ఇంచు తక్కువ పెరగదు. ప్యూర్ బ్రీడ్లో కూడా అది ఉంటుంది. అందరు అంటారు డాగ్స్లో కూడా క్వాలిటీ ఉంటాయా
చాలా రేజ్గా ఫస్ట్ కాల్ చేసేసి ప్రైస్ అడుగుతారు. సో నేను మంచి క్వాలిటీకి ప్రైస్ ఆబ్వియస్లీ డిఫరెన్స్ ఉంటుంది. అది చెప్పగానే దే విల్ గెట్ అరే ప్రైస్ ఎక్కువ అని అనుకుంటారు, కానీ దీని వెనక క్వాలిటీ ఉంటుంది. ఇట్లా పట్టుకోండి, దీని వెనక క్వాలిటీ ఉంటుంది. ఏం క్వాలిటీ అని అంటే ఇది బీగల్ ఎగ్జాంపుల్. బీగల్ ఇయర్ షుడ్ బి బిగ్ ఉండాలి, పెద్దగా ఉండాలి, అప్పుడు ప్యూర్ బ్రీడ్. చిన్న చిన్నగా ఉంటాయి కదా, ఇట్లా చిన్న చిన్నగా ఉంటాయి, అది ప్యూర్ బ్రీడ్ కాదు. ఒక ట్రిక్ చెప్పొచ్చు అన్న వాళ్ళకి, ఏంటంటే అన్న దగ్గర ఏదైతే ఉంటాయో ప్యూర్ బ్రీడ్స్, అది కాకుండా వేరేలా ఉంటే అది క్రాస్ బ్రీడ్స్ అనుకోవాలి మనం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడన్నా వేరే ప్లేస్లో ఇలా లేదనుకోండి, ఇయర్ ఉంది అనుకో ఫర్ ఎగ్జాంపుల్ బీగల్ది, సో కంప్లీట్ ఫేస్ కవర్ అవ్వాలి అంటున్నారు అన్న, ఇలా లేకుండా లాంగ్ ఉండాలి, ఫేస్ కవర్ కాదు లాంగ్ ఉండాలి. ఇయర్ ఉంటే ఇది హై క్వాలిటీ పప్పి, కరెక్ట్, హై క్వాలిటీ. కొంతమంది ఏమంటారు ప్యూర్ బ్రీడ్లో కూడా క్వాలిటీస్ ఉంటాయి అని అంటారు, వాళ్ళు తెలియక. అవును ఉంటాయి, ఎందుకంటే హై క్వాలిటీలో ఇంత పెద్దగా ఉంటాయి, దాని లుక్ ఎలాగ చేంజ్ ఉంటుంది, హెడ్ సైజ్ పెద్దగా ఉంటుంది, జాస్ పెద్దగా ఉంటుంది. ఇదంతా క్వాలిటీ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా పట్టుకో అండ్ కొన్ని షార్ప్ నాజిల్ వస్తాయి, కొషగా వచ్చేసి కొన్ని ఇది ఉంటే ఇది ఉండదు, అది ఉంటే అది ఉండదు, ఇవన్నీ అది ఉంటుంది. కానీ ఇప్పుడు చెవులు పెద్దగా ఉన్నాయని చెప్పి ఒక ఓన్లీ చెవులు చూస్తారు, క్వశ్చన్ అవుతుందా కాదు, కానీ లుక్ మాత్రం సీరియస్ గానే ఉంటుంది బీగల్. చూడడానికి అట్లా ఉంటుంది, కానీ దే ఆర్ వెరీ ఫ్రెండ్లీ. దే ఆర్ ఇవి కరవడం లాంటిది, పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయడం లాంటిది. అంటే ఆఫ్ కోర్స్ ఇది ఏంటంటే ప్లేఫుల్గా హైపర్ యాక్టివ్ ఉంటాయి, అంతేగాని కరవడం లాంటివి చెయ్యాయి. అంటే ఇట్ గ్రోస్ అప్ టు మీకు 1.5 feet పెరుగుతుంది, 1.5 feet వరకు పెరుగుతుంది, ప్లేఫుల్ ఉంటుంది. అండ్ మెయింటెనెన్స్ మీడియం మెయింటెనెన్స్. ఒకవేళ ఇఫ్ యూ కెన్ కోట్ అప్ అమౌంట్ ఎగ్జాక్ట్లీ పర్ మంత్ ఇంత, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ టేక్ 1 బీగల్ అనుకోండి, మేల్ బీగల్, హౌ మచ్? బేసికల్గా ఒక 2000 అయితే మినిమం బేసిక్ కాస్ట్ ఉంటుంది పర్ మంత్ 2000. బట్ వన్స్ పెరిగినాక హోమ్ మేడ్ ఫుడ్ చేసింది అనుకోండి, మనం ఇంట్లో కుక్ చేస్తే తక్కువ కూడా చేసుకోవచ్చు. ఎట్లా తక్కువ చేసుకోవచ్చు అని అంటే ఇఫ్ యూ క్యాలిక్యులేట్ సమ్ రైస్ ఉంటుంది, రైస్ ఒక 1/2 kg తీసుకోండి, ఎంత 10 rupees తీసుకోండి. కరెక్ట్. ఒక చికెన్ ఉంటుంది, చికెన్ ఒక అర్ధ పావు, ఐ మీన్ 200 grams తీసుకోండి, 200 grams ఒక 20 to 30 rupees, ఆల్మోస్ట్ 20 + 10 30 rupees. ఓకే. ఒక గ్యాస్కి ఒక 5 rupees, 35 rupees పర్ డే. 35 ఓకే, 35 into 30 days 1100 అవుతుంది కుక్ చేసి పెడితే. కుక్ చేసి ఎవరికైతే టైం ఉండదు కుక్ చేయడం, ప్యాకెట్ ఫుడ్ ఉంటుంది, ఇట్ విల్ బి లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్, డబల్ 2000 rupees per month. ఇప్పుడు మీరు బ్రాండ్స్ ఉంటుంది, ఒక్కొక్క బ్రాండ్ పెడిగ్రీ ఉంటుంది, రాయల్ కినన్ ఉంటుంది, ఎన్ఎండి ఉంటుంది, దాని ప్రీమియం ఫుడ్. బట్ వుడ్ యూ సజెస్ట్ లైక్ హోమ్ ఫుడ్ ఆఫ్టర్ 6 months వీ నీడ్ టు గివ్. బిఫోర్ దట్ ఏమేమి ఇవ్వాలో నేను ఐ గివ్ ద చార్ట్ టు ద క్లాస్. బట్ హోమ్ ఫుడ్తో పాటు ఆ న్యూట్రిషన్ కూడా ఇస్తూ ఉండాలి మన. ఎండ్ ఆఫ్ ద డే హోమ్ ఫుడ్ అయినా ఏ ఫుడ్ ఇచ్చినా కూడా న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వాలి, న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వాలి. ఎస్. ఓకే అన్న, లాస్ట్ ప్రైస్ డిపెండ్స్ ఆన్ క్వాలిటీ అండ్ జెండర్, బట్ స్టిల్ వాళ్ళకి చెప్పాలి కాబట్టి మనం, అంటే ఒక రేంజ్ చెప్పండి స్టార్టింగ్. బేసికల్గా ఫీమేల్స్ 15,000 స్టార్ట్ అవుతుంది. ఓకే. ప్యూర్ బ్రీడ్ ఇట్ గోస్ అప్ టు 20-25 విత్ సర్టిఫికేట్స్ ఉంటే 20-25 వరకు ఉంటుంది. మేల్ వచ్చేసి మీకు మినిమం తక్కువ మీడియం క్వాలిటీ కావాలి అంటే 18,000 స్టార్ట్ అయ్యి ఇట్ గోస్ అప్ టు 26-30 వరకు కూడా పోతుంది. ఇంకా బ్లడ్ లైన్ ఉన్నది కొద్దిగా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షోయింగ్ అస్ బీగల్. నెక్స్ట్ పప్పీ ఏది? విల్ గో ఫర్ సైబెరియన్ హస్కీ. ఫైనలీ సైబెరియన్ హస్కీ వచ్చేసింది. యాక్చువల్లీ లాస్ట్ వీడియోలో చాలా మంది మిస్ చేశారన్న సైబెరియన్ హస్కీ లేదని, అండ్ దట్ టు ఇట్స్ వెరీ లైక్ ఫుల్ టు డబుల్ కోట్ అనిపిస్తుంది. ఫుల్లీ కోట్. సో అన్న సంథింగ్ అబౌట్ సైబెరియన్ హస్కీ. సైబెరియన్ హస్కీ ఈజ్ యూనిక్ బ్రీడ్. చూడడానికేమో వైల్డ్గా ఉంటాయి అండ్ వెరీ డామ్ ఫ్రెండ్లీ ఉంటుంది. డామ్ ఫ్రెండ్లీ కాదు, ఫ్రెండ్లీ ఉంటుంది. అండ్ దీస్ బ్రీడ్స్ ఆర్ నాట్ అగ్రెసివ్ బ్రీడ్స్. ఓకే. అగ్రెసివ్ కాదు, చూడడానికి అగ్రెసివ్ లాగా ఉంటుంది, కాకపోతే ఫ్రెండ్లీ బ్రీడ్. బట్ చాలా మంది హైదరాబాద్ వెదర్కి ఇది కరెక్ట్ కాదంటారు. లేకపోతే థౌజండ్స్ కాదు, మోర్ దెన్ థౌజండ్స్ ఆఫ్ హస్కీస్ ఉన్నాయి, నేను అమ్మినా. ఓకే. ఓకే. క్లైమేట్ సూట్ కాకపోతే నా దగ్గర ఎందుకు ఉంటుంది, ఇక్కడ ఎందుకు పప్పి నేను ఎందుకు తీసుకొస్తాను? ఈ పర్సెప్షన్ ఎందుకు? ఐ విల్ టెల్ యూ. సైబెరియన్ హస్కీస్ ఏంటంటే కోల్డ్ క్లైమేట్ అక్కడ బేసికల్గా ఆరిజిన్ వచ్చి అక్కడ నుంచి. సో అక్కడ నుంచి తీసుకొని వచ్చి ఏదైతే ఇంపోర్ట్ తీసుకొస్తారో, ఇప్పుడు కోల్డ్ క్లైమేట్లు ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మళ్ళీ యూఎస్ నుంచి వచ్చినోడు ఇక్కడ ఉండమంటే ఈ హాట్ వెదర్కి తట్టుకోలేడు. సో అప్పుడు మనకి ఏసీ పెడితేనే, అతనికి ఏసీ పెడితేనే బాగుంటుంది, సెట్ అవుతుంది. సో దీని పేరెంట్స్ ఎక్కడైతే గ్రాండ్ పేరెంట్స్ ఉన్నాయో అక్కడ నుంచి తెప్పించుకున్నారు. గ్రాండ్ పేరెంట్స్ ఇంపోర్ట్ చేస్తారు కదా, వాటికి అవసరం. సో ఇక్కడ పుట్టి ఇక్కడ వెదర్కి పెరిగి ఇక్కడ పుట్టినవి దీనికి ఇక్కడ అడాప్ట్ అయిపోయింది, ఈ వెదర్కి అడాప్ట్ అయిపోయింది. కాబట్టి మీకు ఏసీలో పెంచాలని అంటే మ్యాండేటరీ లేదు, ఎందుకంటే ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన ఈ వెదర్కి సూట్ అయిపోయింది ఆల్రెడీ.
సో దానికి ఇక్కడ ఉంటాయి. ఇంకోటి డౌట్ ఎందుకు ఉందంటే అన్న, దీనికి కోటింగ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు కోటింగ్ దీనికి కాదు, షిడ్జుకి కోటింగ్ ఉంటుంది, గోల్డెన్ రిట్రీవర్కి కోటింగ్ ఉంటుంది, అవి ఉన్నాయి కదా. అవును, అంటే మేబీ సో అట్లా అని చెప్పి బయట కట్టేయద్దు. ఈ బ్రీడ్కి ఇండోర్ డాగ్, ఇది ఇంట్లో పెట్టుకునే డాగ్. ఓకే, ఇట్లా ఇట్స్ ఆల్సో బిగ్ డాగ్, స్మాల్ డాగ్, ఇంట్లో ఇండోర్ డాగ్. ఎంత పెద్ద డాగ్, ఇప్పుడు బయట కట్టేసి పెట్టే బ్రీడ్ కాదు ఇది. ఇంట్లో మనతో ఫ్రీగా ఫ్రెండ్లీగా తిరిగే బ్రీడ్. సో ఇట్స్ ఇండోర్ బ్రీడ్. ఇండోర్ అండ్ దీనికి మెయింటెనెన్స్ చాలా ఎక్కువ ఉందని ఉంటుంది. మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది అని అంటే డిపెండ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీలో. మినిమం స్టార్ట్స్ ఫ్రమ్ 3,000 to 4,000 నుంచి స్టార్ట్ అయ్యి మన ఇష్టం. ఇంకా మనకి ప్రీమియం ఫుడ్ కూడా ఉంటుంది, ప్రీమియం ఫుడ్ పెట్టుకోవచ్చు. మెయింటెనెన్స్ ఎందుకు ఏం ఎక్కువ అంటే ఈ హెయిర్ ఉంటుంది కాబట్టి గ్రూమ్ చేయాలి. హెయిర్ బ్రీడ్స్కి ఏంటంటే ఒక 5-10 minutes బ్రష్ చేస్తే బాగుంటుంది. ఓకే, దీనికి సప్లిమెంట్స్ ఏ హెయిర్ బ్రీడ్ ఉన్నా కూడా కొద్దిగా సప్లిమెంట్ ఉంటుంది. ఆ ఫుడ్లో కొద్దిగా కలపాలి. అంటే మేబీ బికాస్ ఆఫ్ టానిక్ సిరప్ టైప్ ఈ అడిషనల్ వల్ల కొంచెం ఫర్కి ఇప్పుడు ఫుడ్ తినడానికి గ్రోత్ కోసం ఫుడ్కి ఇస్తున్నారు, అండ్ ఫర్కి కూడా ఇవ్వాలి కదా, సప్లిమెంట్ ఇవ్వాలి. 300 rupees ఒకటి ఉంటుంది, న్యూట్రీ కోట్ అని, ఇంకా చాలా ఉంటాయి. అది ఇస్తే దానికి ఈ కోట్ అనేది కొద్దిగా బాగుంటుంది, షెడ్డింగ్ కాకుండా కూడా షైనింగ్గా అలా ఉంటుంది. ఇది ఒకటి ఉంటుంది. ఫుడ్ కూడా ఇది ఏది పడితే అది, ఇప్పుడు కొంతమంది చిచ్చడాలు పెడతారు, అంటే వేస్ట్, చికెన్ వేస్ట్, మటన్ వేస్ట్ అవి పెడతారు. అవి కొన్ని బ్రీడ్స్ తింటాయి, సెట్ అయిపోతాయి. వీటికి పడదు అట్లా. ఓన్లీ ఒక చికెన్ ఉంటుంది కదా, చికెన్ బాయిల్ చికెన్ పెట్టాలి. కొద్దిగా తింటుంది, కొద్దిగా హెవీగా తినాయి, కొద్దిగా తింటా. ఒక పావు కేజీ, ఎగ్జాంపుల్ 200 అడల్ట్ డాగ్ అనుకో, పావు కేజీ తీసుకో, మంచి ఫుడ్ చికెనే పెట్టేయాలి. అది అందులో మెయింటెనెన్స్ ఎక్కువ. ఇప్పుడు నాకు ఏ డాగ్ తీసుకున్నా కూడా నేను ఎగ్జాంపుల్ నీకు చెప్పాను కదా, పావు కేజీ చికెన్, పావు కేజీ రైస్ పర్ డే వచ్చేస్తుంది అడల్ట్లో. 6 months తర్వాత పెట్టవచ్చు. సో ఆల్మోస్ట్ మీకు 50 rupees పెట్టుకున్నా కూడా 50 into 30 days 1,500. ఓ వ్యాక్సిన్ అయితే ఎవ్రీ మంత్ ఇయర్ని అవసరం లేదు. ఇనిషియల్గా 3-4 ఉంటే తర్వాత ఇయర్లీ వన్స్ ఉంటుంది. రైట్. అండ్ మీకు సప్లిమెంట్స్ ఒక 200-300 నుంచి 1,000 వరకు ఉంటుంది. సో కాల్షియం అని, మల్టీవిటమిన్స్ అని అవి కూడా ఉంటాయి. 1,000 rupees, ఒక 2,000-3,000 మినిమం 3,000 to 5,000 పెట్టుకోవచ్చు. హస్కీస్కి అయితే 3,000 to 5,000 వాళ్ళు హస్కీస్కి గో ఫర్ హస్కీస్. రైట్. అది ఫైనల్లీ అన్న ప్రైస్. ఇందులో హస్కీస్లో చాలా రకాలు ఉంటాయి. రకాలు ఇన్ ద సెన్స్ స్టాండర్డ్ కోట్ ఉంటుంది, బుష్ కోట్ ఉంటుంది, ఉల్లి కోట్ ఉంటుంది, అండ్ క్వాలిటీ బేస్డ్ ఆన్ క్వాలిటీ ఉంటుంది. ఐస్ కూడా కరెక్ట్, ఐస్ మ్యాటర్. బ్లాక్ ఐస్, ఆడ్ ఐస్, అంబర్ ఐస్, బ్లూ ఐస్. బ్లూ ఐస్ విల్ బి ఎక్స్పెన్సివ్. ఓకే. సో దాని బేస్డ్ ఆన్ దాని, అంటే దిస్ ఇస్ అ బ్లూ ఐ. దీస్ ఆర్ బ్లూ ఐ. ఓకే, యా, బ్లూ ఐ. బ్లూ ఐ ఉల్లి కోట్ విల్ బి అన్ ఎక్స్పెన్సివ్. ఓకే, బ్లూ ఐ, ఉల్లి కోట్. అండ్ అందులో ఇంపోర్ట్ పెడిగ్రీ, అంటే పేరెంట్స్ ఇంపోర్ట్స్ ఉంటాయి కదా, కానీ ఆ పప్పీస్ కొద్దిగా చాలా అవుట్ స్టాండింగ్ వస్తాయి ఫరీగా. సో అది ఎక్స్పెన్సివ్. స్టార్ట్స్ ఫ్రమ్ 30,000 నుంచి గోస్ అప్ టు 55. బట్ జనరలీ హూ డు యూ సజెస్ట్ సైబెరియన్ హస్కీ ఫర్? అంటే ఏదైనా స్పెసిఫిక్ కేటగిరీ ఆఫ్ పీపుల్ ఉన్నారా? కేటగిరీ స్పెసిఫిక్ ఏముండదు, ఎవరి టేస్ట్ అంతే. ఓకే, ప్రిఫరెన్స్. కొంతమందికి కొన్ని ఇష్టం నచ్చుతాయి. గార్డింగ్ డాగ్స్ కదా అన్న? దీస్ ఆర్ నాట్ గార్డింగ్ డాగ్. గార్డింగ్ అంటే మీరు బయట పెట్టుకోవాల్సి వస్తుంది. ఓకే, ఇండోర్ డాగ్ ఇది. సో ఇఫ్ సమ్మన్ కమ్స్ బాగా చేస్తాయి, అంతేగాని ప్రొటెక్టివ్గా మనకి ఇంటికి ఫ్యామిలీ గార్డింగ్ డాగ్, సెక్యూరిటీ డాగ్ అయితే కాదు. ఇస్ నాట్ అ గార్డింగ్, ఇట్స్ ఎ కంపానియన్ బ్రీడ్. ఓకే. బట్ ఇఫ్ సమ్మన్ కమ్స్, అంటే ఎవరైనా బయట స్ట్రేంజర్స్, బయట వాళ్ళు వచ్చిండ్రు అనుకోండి, డెఫినెట్లీ ఇట్ విల్ బార్క్, మేక్ నాయిస్, హింట్ ఇస్తారు సమ్మన్ ఈస్ కమ్, హ్యాస్ కమ్ అని. మన విజయ్ దేవరకొండ దగ్గర కూడా ఇదే ఉంది, లైక్ హీ హాస్ బిగ్ సైబెరియన్ హస్కీస్. హీ హాస్ ఎ గ్రాండ్ వైట్ హస్కీ, బ్యూటిఫుల్ ఉంటాయి. అన్న ప్రైస్ చెప్పండి, రేంజ్ స్టిల్. ఐ టోల్డ్ యూ ఆల్రెడీ 30, it starts from 30, goes up to 55,000, 60,000. Right. So that is about Siberian Husky guys. Actually last time మీరు మిస్ అయ్యారు కదా, ఈసారి మాత్రం ఉల్లి కోట్ విల్ బి ఎక్స్పెన్సివ్. స్టాండర్డ్ తక్కువ ఉంటుంది. స్టాండర్డ్ కోట్కి ఇంత ఫర్ ఉండదు. ఓకే. అండ్ బోన్ సైజ్, క్వాలిటీ బట్టి ప్రైజెస్ ఉంటాయి. ఇట్లా ఇట్లా ఎస్, సీ ద ఫర్ క్వాలిటీ, టెయిల్ కట్, ఇంత ఫర్, ఇదంతా ఫర్రే. దిస్ ఇస్ ఆల్ ఫర్. అండ్ బోన్ సైజ్ కూడా చూడండి, హెవీగా ఉంటుంది. అండ్ ఐస్ బ్లూ, ఇందులో కలర్స్ ఉంటాయి. బ్లాక్ అండ్ వైట్ ఉంటుంది, గ్రే అండ్ వైట్ ఉంటుంది, రెడ్ అండ్ వైట్ ఉంటుంది, ఫుల్ వైట్ ఉంటుంది. సూపర్, థ్యాంక్ యూ అన్న ఫర్ షోయింగ్ అస్ సైబెరియన్ హస్కీ. చాలా మంది అడిగి ఉన్నారు లాస్ట్ వీడియోలో. ఓకే అన్న, నెక్స్ట్ ఏ పప్పీ? విల్ గో ఫర్ గోల్డెన్ రిట్రీవర్. గోల్డెన్ రిట్రీవర్. ఓకే. సో గైస్, యువర్ ఫేవరెట్ గోల్డెన్ రిట్రీవర్ ఈజ్ హియర్. చాలా మంది అడుగుతుంటారన్న గోల్డెన్. లాస్ట్ టైం యాక్చువల్లీ గోల్డెన్ రిట్రీవర్ మనం చూపెట్టలేదు అనమాట ఒక వీడియోలో. చాలా మంది కామెంట్స్లో అదే గోల్డెన్ రిట్రీవర్ ఎందుకు లేదు. అండ్ ఆల్సో అన్న పీపుల్ ఆర్ ఆస్కింగ్ ఫర్ ల్యాబ్. వాట్స్ హ్యాపెనింగ్ విత్ ల్యాబ్? ల్యాబ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు అన్ని బ్రీడ్స్ ఒక దగ్గర యాక్చువల్లీ చాలా సెల్ అయిపోతుంటాయి కదా అన్న, అన్ని సేల్ అయిపోతుంటాయి అన్నీ. ఇప్పుడు 50 బ్రీడ్స్ ఉన్నాయి. 50 బ్రీడ్స్ డిస్ప్లే చేయాలని అంటే నాకు కష్టమైపోతుంది.
సో కొన్ని ఏంటంటే బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ బట్టి ఇప్పుడు మీరు ఇప్పుడు అవి పప్పీస్ రెడీ అయిపోతాయి, మదర్ దగ్గర ఉంటాయి. కొన్ని కొన్ని వచ్చేసి రాగానే సేల్ అయిపోతుంటాయి, కొన్ని టైం పడుతుంటాయి. మీరు ఒక వెయిట్ చేస్తే అంటే మీకు మంచి క్వాలిటీ కావాలి అని అనుకుంటే యూ కాల్ మీ. ప్లస్ ఒకటి ఏంటంటే ఇన్ని రోజులు డాగ్ కోసం వెయిట్ చేస్తారు, సడన్గా ఫిక్స్ అయిపోతారు డాగ్ తీసుకుందామని, అదే రోజు కావాలా. అచ్చా, దిస్ ఇస్ ద మెంటాలిటీ ఆఫ్ ద ఈవెన్ నేను కూడా ఏదైనా కొనుక్కోవాలనుకున్నప్పుడు ఆ రోజు కొనేసుకోవాలి, ఇంకా అంతే. ఈరోజు ఇన్స్టెంట్ అంతే. కాకపోతే అక్కడ ఏంటంటే ఇవి ప్రోడక్ట్స్ అనుకో అన్నీ నేను తెచ్చి సెట్ చేసి పెట్టగలుగుతా. ఈ పప్పీస్లో ఏంటంటే మదర్ మిల్క్ తాగి ఉండాలి, హెల్తీగా ఉండాలి, క్వాలిటీ ఉండాలి, ఇవన్నీ మ్యాటర్స్ అనమాట. ఇప్పుడు నేను అవన్నీ లేకుండా నా దగ్గరికి స్టోర్ దాకా రాలేను, అంటే తీసుకురాను. ఏది తక్కువ ఇప్పుడు మదర్ మిల్క్ ఏజ్ తక్కువ స్టోర్లో పెట్టలేను, క్వాలిటీ లేకున్నా ఉండయి, అంటే చిన్న పప్పీస్ ఉన్నా ఏజ్ లేకున్నా ఉండయి. సో కస్టమర్ సడన్గా కావాలి అని అంటే నేను అప్పటికప్పుడు ఒక వెయిట్ చేయాలి. యాక్చువల్లీ ఇంట్లో ఒక మెంబర్ 12 to 14 years మన దగ్గర ఉంటుంది ఒక డాగ్, ఒక మెంబర్ లైక్ ఫ్యామిలీ మెంబర్ అవుతారు. ఒక 2-3 days బిఫోర్ ఇంటిమేట్ చేసిన, ఓకే, ఒక 2-3 days ఆగి ఉంటాయి, మ్యాక్సిమం ఉంటాయి. ఇన్ కేస్ లేకుంటే ఏంటంటే ఒక వెయిట్ చేస్తే ఐ విల్ గివ్ యూ ద బెస్ట్ వన్. ఎస్, ఓకే, నాకు టైం ఇస్తాను అనుకోండి, ఐ విల్ ప్రొక్యూర్ ద బెస్ట్ వన్. మంచి పప్పీ తీసి ఇవ్వడానికి టైం ఉంటుంది. సో కమింగ్ టు ద రిట్రీవర్స్, దీస్ ఆర్ వెరీ ఫ్రెండ్లీ బ్రీడ్స్. ఓకే, సారీ, దీస్ ఆర్ వెరీ ఫ్రెండ్లీ బ్రీడ్స్. చబ్బిగా ఉంటాయి, విత్ లుక్ ఫర్ తోటి చాలా క్యూట్గా ఉంటాయి. కరెక్ట్. పవన్కి చాలా వెయిట్ అవుతున్నట్టు, సారీ పవన్, చాలా కొంచెం హోల్డ్ చేస్తున్నాం. అంటే ఇంకోటి క్వాలిటీ ఎట్లా తెలుసుకోవాలి అని అనుకుంటే దీస్ ఆర్ వెరీ అవుట్ స్టాండింగ్ క్వాలిటీ పప్పీస్ రిట్రీవర్స్. ఇందులో చాలా షేడ్స్ ఉంటాయి, లైట్ గోల్డ్ ఉంటుంది, డార్క్ గోల్డ్ ఉంటుంది. అండ్ కస్టమర్స్ ఏమనుకుంటారంటే ఈ కలర్ ఏదైతే ఉందో ఇదే ఫైనల్ కలర్ అనుకుంటారు. ఇది ఫైనల్ కలర్ కాదు, ఇది పప్పీ కోట్. ఇట్ విల్ షెడ్ ఆఫ్. పప్పీ కోట్ పోయి ఫైనల్ కలర్ ఏంటంటే ఈ కలర్ ఫైనల్ అవుతుంది. దిస్ ఇస్ ద ఫైనల్ కలర్. ఈ చౌ మీద ఏ కలర్ ఉందో ఈ కలర్ డిఫరెన్స్ చూడండి. లైట్ ఉంటుంది, డార్క్ ఉంటుంది. ఈ కలర్ ఫైనల్. పెరిగినాక 5-6 months అప్పుడు పప్పీ కోట్ షెడ్ అయ్యి అడల్ట్ కోట్ వచ్చినప్పుడు ఈ టర్న్స్ ఇంటూ డార్క్ కలర్. ఈ షేడ్ కలర్ చిన్నప్పుడే డార్క్ కావాలన్నట్టు. అదే కదా, గోల్డెన్ అంటే ఇంకా గోల్డెన్ కలర్ అట్లా ఉండదు. చాలా ఇప్పుడు ఇందులో అమెరికన్ రిట్రీవర్స్ ఉంటుంది, ఇంగ్లీష్ రిట్రీవర్స్ ఉంటుంది. ఈ సబ్జెక్ట్ వేరే మళ్ళీ. యాక్చువల్లీ హైదరాబాద్లో నేనైతే ప్యూర్ గోల్డెన్ బ్రీడ్ చూడలేదు. కొంచెం ఇట్లా వైట్ ఉండి సమ్టైమ్స్ ఇలా లైట్ కలర్ ఉండి అలా ఉంటాయి. సార్ చూపిస్తారా? సార్ పెద్దదే చూపిస్తా. ఓకే, సో ఇది టర్న్స్ ఇంటూ డార్కర్ షేడ్. ఈ పప్పీ కోట్ షేడ్ అయినప్పుడు ఇట్ టర్న్స్ ఇంటూ డార్కర్. ఇది 100% హెవీ బోన్, ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ. ఈ హెడ్ పెద్దగా ఉండి, ఇయర్స్ పెద్దగా ఉండి, బోన్ సైజ్ పెద్దగా ఉండి, ఫర్ కూడా క్వాలిటీ అంటారు కదా, ఇవన్నీ మ్యాటర్స్ అన్నమాట. ఓకే, కొన్ని ఏంటంటే బోన్ సైజ్ తక్కువ ఉంటాయి, కొన్ని హెడ్ సైజ్ తక్కువ ఉంటాయి, కొన్ని ఇయర్ సైజ్ తక్కువ ఉంటాయి, కొన్ని ఫర్ తక్కువ ఉంటుంది, కొన్ని ఉండయి. యాక్చువల్లీ మనం చాలామంది క్వాలిటీ వర్డ్తో కూడా ప్రాబ్లం ఉందన్న. మనం క్వాలిటీ కాకుండా బ్లడ్ లైన్ చెప్పాలి. అంటే మనం యూజింగ్ ద టర్మ్ క్వాలిటీ బికాస్ వాళ్ళు అండర్స్టాండ్ అవ్వాలని మనం యూజ్ చేస్తున్నాం. ఇట్స్ నాట్ లైక్ మనకి ఏదో డిఫరెన్స్ చేయాలని అలా లేదు. అన్ని పెట్స్ ఒకటే, వి షుడ్ నాట్ డిస్క్రిమినేట్. కాకపోతే ఏంటంటే ఇది ఇంకా బెటర్ ఫీచర్స్ తోటి ఉంది. అంటే మంచి పేరెంట్స్తో కాంబినేషన్ చేస్తే మంచి క్వాలిటీ పప్పీస్ వస్తాయి. కరెక్ట్, మంచి బ్లడ్ లైన్ పప్పీస్ వస్తాయి. సో బోన్ పరంగానే కానీ, కోట్ పరంగానే కానీ, హెడ్ సైజే కానీ, ఒక టెయిల్ సెట్టింగ్ ఉంటుంది. క్రాస్ బ్రీడ్స్కి ఏంటంటే టెయిల్ కర్లీగా అయిపోతాయి, ఇట్లా రౌండ్గా ఇట్లా అయిపోతాయి. ల్యాబ్స్లో ఇవి కర్లీగా ఉండొద్దు, ఇట్లా కిందకి ఉండాలి. సో ఇలా రౌండ్ ఉంటుంది. రౌండ్ ఉండొద్దు, రౌండ్ ఉంటే అది క్రాస్ బ్రీడ్ అన్నమాట. సో రౌండ్ ఉండొద్దు. దీస్ ఆర్ ద వెరీ అవుట్ స్టాండింగ్ క్వాలిటీ పప్పీస్. చాలా హెడ్ సైజ్ అయినా, హెయిర్స్ అయినా చాలా పెద్దగా ఉంటాయి. అండ్ చాలా క్యూట్గా కూడా ఉంది చూడడానికి. యా, హలో. అండ్ వాట్స్ ద మెయింటెనెన్స్ అన్న? కమింగ్ టు ద మెయింటెనెన్స్, ఇది గ్రూమింగ్ చేస్తుండాలి. ఇన్ ద సెన్స్ గ్రూమింగ్ ఇన్ ద సెన్స్ బ్రష్ చేయాలి. ఓకే, ఆల్టర్నేట్ డేస్ బ్రష్ చేస్తుంటే ఇట్లా బ్రష్ చేస్తుంటే కోంబ్ దూస్తుంటే ఏంటంటే కొద్దిగా లైట్గా అక్కడక్కడ ఏమైనా డెడ్ ఎయిర్ ఉన్నా కూడా కోంబ్లో వచ్చేస్తుంది. అండ్ ఇవి ప్లేఫుల్ ఉంటాయి, కంపానియన్ బ్రీడ్. లాస్ట్ మీరు ఒకటి చౌచూ చూపెట్టారు కదా, టెడ్డీ బేర్ పప్పీ అని. ఇది కూడా కొంచెం టెడ్డీ బేర్ లాగానే ఉంది. అది ఇంకా హెవీ కోట్ వస్తుంది. ఓకే, అది చిన్నగా ఉంటుంది, మీడియం సైజ్ ఉంటుంది. ఇది కొద్దిగా ఇది ఇట్స్ అప్ టు గ్రోస్ అప్ టు 2.5 feet ప్లస్ పెరుగుతుంది. సో ప్లేఫుల్ ఉంటాయి, ఈ కంపానియన్ కోసం పెంచుకోవచ్చు. అండ్ ల్యాబ్స్ కూడా ఉంటాయి, కొద్దిగా సిమిలర్ ఉంటుంది, ఫర్ తక్కువ ఉంటుంది. అవి కూడా ఫ్రెండ్లీ ఉంటుంది, కొద్దిగా లేజీ టైప్ ఉంటుంది. డిఫరెన్స్ ఏముంటుందన్నా ల్యాబ్ అండ్ గోల్డ్? ల్యాబ్స్లో ఫర్ తక్కువ ఉంటుంది చాలా. ఓకే, అండ్ అది ఫ్రెండ్లీ బ్రీడే, ఇది ఫ్రెండ్లీ బ్రీడే. దానికి
ఒబేస్ ఎక్కువ అయిపోతుంది, అంటే మీరు వాకింగ్ తీసుకపోతే అది ఒబేస్ ఎక్కువ అయిపోతుంది. ఈవెన్ డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తారు, కొంత కస్టమర్స్ వస్తారు నా దగ్గర, డాక్టర్ కూడా సజెస్ట్ చేస్తారు మీరు డాగ్ తీసుకోండి, సో దట్ వాకింగ్ దాన్ని కూడా తిప్పాలి, అంటే వాళ్ళు కూడా వెళ్ళాలి, రైట్, అది అయిపోతుంది. ఇప్పుడు నేను కూడా స్టార్ట్ చేస్తాను వాకింగ్ అని, కొన్ని రోజులు వాకింగ్ మీరు చేస్తారా? వాకింగ్ చేస్తా, వర్కౌట్ అవుతా, కానీ కొన్ని రోజులు చేస్తే కంటిన్యూస్లీ ఒక్కొక్కసారి లేట్గా పడుకోవడం, లేకపోవడం. అదే డాగ్ ఉంది అనుకో, నా డాగ్ ఉంది టైంకి వచ్చేస్తుంది, మా ఇంట్లో సైరన్ వచ్చేస్తుంది, నాడు వాకింగ్ తీసుకొని వెళ్తా, తప్పదు ఇక తప్పదు. అదే డాగ్ లేనప్పుడు అయితే ఆబ్వియస్లీ హ్యాపీగా రిలాక్స్ అయ్యి మనకి ఇష్టం ఆ టైంకి లేవడం ఇష్టం అడ్వాంటేజ్ ఉంది. అండ్ ఇంకోటి స్ట్రెస్ రిలీఫ్ కూడా ఉంటుంది. ఎంత బిజినెస్ అయినా, వర్క్ స్ట్రెస్, ఎంత ప్రెషర్ ఉన్నా కూడా ఇంటికి వచ్చి రాగానే పప్పి ఇట్లా వచ్చేస్తాం మీది. సో చాలా మంది మీ పూడల్ ఫ్యామిలీ గురించి అడుగుతున్నారు, నేను తీసుకొస్తా, అంటే మీరు వస్తే అంటే విల్ గో దేర్, ఇఫ్ నాట్ ఐ విల్ బ్రింగ్ నెక్స్ట్ వీడియో విల్ మేక్ అ పూడల్ ఫ్యామిలీ డెఫినెట్లీ. ఓకే, పవన్ కూడా ఒక షిట్జూ ఉంది, ఎట్లా ఫీల్ అవుతాను? చాలా హ్యాపీ. అన్న ఇచ్చారా? నేను బయట తీసుకున్నాను. ఓకే, అంటే రీసెంట్లీ జాయిన్ అయ్యిండు, సో తెలియనప్పుడు ఇప్పుడు 7 months ఇట్లా ఒక చిన్న పిల్లల్ని చూసుకుంటాడు. ఇంటికి పోగానే ఎట్లా బిహేవ్ చేస్తా చెప్పు, ఇంటికి వచ్చేస్తా డాడీ. ఓకే, సో ముందుకు వచ్చేస్తాయి, అన్నీ మర్చిపోతాం, కొద్దిసేపు టైం స్పెండ్ చేస్తే స్ట్రెస్ రిలీఫ్ ఉంటుంది, అది ఒక మేజర్ అడ్వాంటేజ్ విత్ పెట్స్. కరెక్ట్. ఫైనలీ ప్రైస్ రేంజ్ చెప్పేయండి. స్టార్ట్ ఫ్రమ్ 15,000 నుంచి స్టార్ట్ అవుతుంది. 15,000 నుంచి ఇట్ గోస్ అప్ టు 20-25, డిపెండ్స్ ఆఫ్ థాయిలాండ్ ఇంపోర్ట్స్ ఉంటాయి, షో క్వాలిటీ ఉంటుంది, విత్ సర్టిఫికేట్స్ ఉంటాయి, 25-28 దాకా వెళ్ళిపోతుంది. అండ్ మేల్ స్టార్ట్ ఫ్రమ్ 18,000, ప్యూర్ బ్రీడ్ అయితే 18,000 స్టార్ట్ ఫ్రమ్, ఇట్ గోస్ అప్ టు 22-25, 28, 35 దాకా పోతుంది. ఇంకా ఇంపోర్ట్స్ షో ఫాదర్ ఛాంపియన్ అనుకోండి, దాని పప్పీస్ ఇంకా ఎక్కువ ఎక్స్పెన్సివ్లో వెళ్తాయి, ఛాంపియన్స్ అయ్యి ఉంటాయి, విత్ సర్టిఫికేట్స్ అయ్యి ఉంటే ఎక్స్పెన్సివ్. సో ఇది బేసికల్గా ఇది ఒక 26,000-28,000. బట్ బెస్ట్ ఫీమేల్ అయితే ఒక 20,000. అంటే షో క్వాలిటీ ఎంత ఉంటుంది? ఇఫ్ యూ వాంట్ టు 35 ప్లస్ షో క్వాలిటీస్ ఉంటాయి విత్ సర్టిఫికేట్. షో క్వాలిటీ అంటే అది 35,000 నుంచి ఉంటాయి. బట్ 25లో మీకు పర్ఫెక్ట్ ఐఫీ, యూ విల్ గెట్ పర్ఫెక్ట్ హెవీ బోన్. ఇది చాలా పర్ఫెక్ట్ వితౌట్ సర్టిఫికేట్, పర్ఫెక్ట్ 25-26,000లో హెవీగా ఉంటాయి పప్పీస్. అండ్ డిపెండ్స్ ఆన్, ఇప్పుడు షార్టేజ్ వచ్చినాయి అనుకోండి, సపోజ్ సమ్మర్ పప్పీస్ బ్రీడ్ కావు, అప్పుడు షార్టేజ్లో మార్కెట్ కండిషన్ చేంజ్ అవుతాయి. సో 3 years బ్యాక్ ఉన్న ప్రైజెస్ ఇప్పుడు లేవు అంటే చెప్తున్నా. సో మార్కెట్ చేంజ్ అవుతూ ఉంటాయి బేస్డ్ ఆన్ క్వాలిటీ, బట్ ఓన్లీ వన్ థింగ్ ఈజ్ బెస్ట్ క్వాలిటీ అట్ బెస్ట్ ప్రైస్ యూ విల్ గెట్ ఇన్ Danny Pets and Kennels Shop. And a lifetime breed guarantee also. Thank you so much Anna for showing the golden retriever. Next ఏది? విల్ గో ఫర్ షిట్జూ. సో గైస్ క్యూటెస్ట్ షిట్జూ వచ్చేసింది అనమాట. యాక్చువల్లీ ఫస్ట్లో ఎప్పుడైనా మనం వీడియో స్టార్టింగ్లో పెడతాం అన్న షిట్జూని, ఈసారి లాస్ట్లో పెడుతున్నాం. వాట్ ఈస్ ద రీజన్? ఎవ్రీ టైమ్ షిట్జూ కామన్ అయిపోతుంది. ఐ మీన్ ఫస్ట్ టైం పెట్టేసరికి డిఫరెంట్ ఉండదు కదా, కొంచెం యూనిక్ ఉంటుంది. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ బ్రీడ్ కాబట్టి లాస్ట్లో పెట్టాను ఈసారి. అన్న సంథింగ్ అబౌట్ షిట్జూ. నేను చెప్పాను ఇంతకు ముందుకు చాలాసార్లు, వన్స్ అగైన్ కొంతమంది చూస్తారు కొంతమంది చూడరు కాబట్టి వీళ్ళు ఎక్స్ప్లెయిన్ దిస్. ఈ బ్రీడ్కి ఏంటంటే ఫర్ అనేది సిల్కీగా ఉంటుంది అండ్ హెయిర్ షెడింగ్ ఉండదు. యూజువల్గా పీపుల్ విల్ థింక్ ఫర్ ఉంటుంది కాబట్టి షెడింగ్ ఉంటుంది అని అనుకుంటారు. దీనికి ప్లస్ పాయింట్స్ ఏంటంటే షెడింగ్ ఉండదు. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇగో చూడండి, ఒక పీకినా కూడా రాదు. దట్ ఈస్ అ ప్లస్ పాయింట్ ఇన్ షిట్జూ. క్రేజీ యాక్చువల్లీ, ఇంత హెయిర్ ఉండి ఎక్కువ షెడ్డింగ్ ఉంటుంది అనుకుంటారు. షెడ్డింగ్ ఉండదు మ్యాక్సిమం 3%. అది వర్స్ట్ కేసులో న్యూట్రిషన్ అందకపోతే అప్పుడు అవుతుంది షెడ్. ఇంకొకటి ఏంటంటే పప్పీ కోట్ నుంచి అడల్ట్ కోట్ వచ్చినప్పుడు కొద్దిగా ఆ టైంలో అవుతుంది షెడ్డింగ్. నార్మల్గా అయితే షెడ్డింగ్ ఉండదు. ఓకే, షెడ్డింగ్ ఉండదు. ఏజ్ ఆఫ్ దిస్ పప్పీ అన్న? దిస్ 45 days old. 45 days. చాలా చిన్నగా అనిపిస్తుంది ఇదైతే. చిన్న ప్యూర్ షిట్జూస్ చాలా చిన్నగా ఉంటాయి. అంటే చాలా చిన్నగా ఇన్ ద సెన్స్ ఇంత లాసా మిక్స్ ఉంది అనుకో, మూతి బయటికి ఉంటుంది. మూతి ఒక 1 inch బయటికి ఇట్లా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది ప్యూర్ కాబట్టి ద ప్యూర్ షిట్జూ ఇట్లుంటుంది. ఓకే, లాసా మిక్స్కి అయితే ఇక్కడ దాకా వస్తుంది. ఓకే, సో అక్కడ చూసి ఫస్ట్ అది గుర్తుపట్టాలి. ఇప్పుడు బయటికి ఇంత బుక్ బయటకు వచ్చింది అనుకో, ఈ హెడ్కి దాటి ఇంత బుక్ బయటకు వచ్చింది అనుకో, అది లాసా మిక్స్ అవుతుంది. ఇది ప్యూర్ బ్రీడ్ కాబట్టి మాజిల్ లోపల ఉండాలి. అండ్ ఫర్ రఫ్ ఉండొద్దు, ఇట్ షుడ్ బి సిల్కీ కోట్ సిల్కీగా ఉండాలి. ఆ లాసా మిక్స్, లాసాప్సో కూడా సేమ్ ఫ్యామిలీకే చెందింది, కాకపోతే హైట్ పెద్దగా వస్తుంది లాసాప్సోది. ఓకే, ఫర్ షెడ్డింగ్ ఉంటుంది, వైడ్ కోట్ ఉంటుంది అండ్ రఫ్ కోట్ ఉంటుంది. సో దాన్ని బేస్డ్ ఆన్ మిక్స్ చేసి కూడా అమ్మే పీపుల్ విల్ బి దేర్. సో అక్కడ మోసపోవద్దు. ప్యూర్, ఇఫ్ యూ వాంట్ అ ప్యూర్ బ్రీడ్ గో ఫర్ ప్యూర్ బ్రీడ్. అంటే ఇవి చూసుకుంటే బేసికల్గా మీరు ఆ ఫ్రాడ్ నుంచి అంటే అలర్ట్ ఉంటారు. కరెక్ట్.
Correct. మోసపోరు. Yeah. సో ఇక్కడ నా దగ్గర హైదరాబాద్లోనే కాకుండా మీరు ఎక్కడ ఆంధ్రలో అయినా ఎక్కడైనా కూడా ఎక్కడ ఆంధ్ర, తీసుకునేటప్పుడు తెలంగాణ చూడండి, ఎక్కడైనా చూడండి. అండ్ ఇంకొకటి ఏంటంటే 40 days ప్లస్సే తీసుకోండి, మినిమం 40 days. ఇంకా కొంతమంది 30 days బేబీ అడుగుతారు, నేను అమ్మను తీసుకోవద్దు కూడా, ఎందుకంటే న్యూట్రిషన్ మదర్ మిల్క్ ఉండదు. సో రేపు ఫ్యూచర్లో ఇమ్యూనిటీ సిస్టమ్ తక్కువ ఉంటుంది కాబట్టి ఏమైనా సిక్ అయినా కూడా ప్రాబ్లం అయిపోతుంది. సో డోంట్ బై లెస్ దెన్ 40 days. కానీ ఎందుకంటే అప్పటి నుంచి అట్లా అమ్మే వాళ్ళు కూడా తగ్గిపోయారు, అడిగే వాళ్ళు కూడా తగ్గిపోయారు, బికాజ్ అవేర్నెస్ క్లయింట్స్కి ఉంది. కాదు, మీరు అన్నారు ఇప్పుడు 45 days అన్నారు అన్న, బట్ ఇట్స్ లుకింగ్ వెరీ స్మాల్. సో హౌ డు వి నో దట్ ఇట్ ఇస్ లెస్ దెన్ 45 days? దిస్ ఈజ్ స్మాల్ బ్రీడ్ కదా, చిన్న బ్రీడ్స్. ఇప్పటిదాకా మనం గోల్డెన్ చూసినాము, అది పెద్ద బ్రీడ్ కాబట్టి హెవీగా ఉంటుంది బాడీ సైజ్. ఇప్పుడు స్మాల్ బ్రీడ్స్లో చిన్నగానే కనిపిస్తుంది, స్మాల్ బ్రీడ్స్ చిన్న సైజ్లో ఉంటాయి. ఓకే, అంటే ఇఫ్ ఇట్ ఈస్ అ స్మాల్ బ్రీడ్ దెన్ అది చిన్నగానే ఉంటాయి, బట్ ఇఫ్ ఇట్ ఇస్ అ బిగ్ బ్రీడ్ చాలా చిన్నగా ఉంటే దట్ మీన్స్ ఇట్ ఈస్ లెస్ దెన్ 30 days. ఓకే ఓకే, ఇంకొకటి ఏంటంటే 30 days ఇప్పుడు నార్మల్గా ల్యాబ్స్ గోల్డెన్ రిట్రీవర్స్ ఉంటుంది కదా, దానికి 30 daysకి స్టార్ట్ అవుతుంది టీతింగ్. అచ్చా, 26 days నుంచి స్టార్ట్ అయ్యి 35 daysకి 40 days వరకు వచ్చేస్తుంది. ఇందులో 45 days తర్వాతనే స్టార్ట్ అవుతుంది టీత్స్. అట్లా అక్కడ కూడా చూసుకోవచ్చు. ఓకే ఓకే, వాట్స్ ద మెయింటెనెన్స్ అన్న? సి దే ఈట్ వెరీ లెస్. బట్ జనరల్గా మనం మెయింటెనెన్స్ అంటే వి ఆల్వేస్ టాక్ I'll అబౌట్ tell you everything. ప్రైస్. సి మెయింటెనెన్స్ ప్రైస్ ఒకటే కాదు, మెయింటెనెన్స్ అంటే వీ నీడ్ టు గ్రూమ్ ఇట్, బ్రష్ చేయాలి, దట్ ఈస్ కాల్డ్ గ్రూమింగ్. ఓకే, అండ్ వాకింగ్ అనేది కూడా మెయింటెనెన్స్ కిందకి వస్తుంది. మీరు వాకింగ్ తీసుకుపోవాలి. పెద్ద బ్రీడ్స్కి అయితే వాకింగ్ మస్ట్ అండ్ షుడ్. ల్యాబ్స్, గోల్డెన్స్, వేర్ జామన్ చెప్పాడు వాకింగ్ తీసుకెళ్ళాలి. అండ్ ఈ బ్రీడ్స్కి వాకింగ్ అవసరం లేదు, అపార్ట్మెంట్ ఫ్రెండ్లీ ఉంటుంది. వాకింగ్ తీసుకపోతే ఫిట్ అండ్ ఫైన్, వెరీ గుడ్. వాకింగ్ తీసుకపోతే ఇంకా మంచిది. కాకపోతే అవసరం అంటే రెగ్యులర్గా లాంగ్ వాక్స్కి అవసరం లేదు. అండ్ ఇంట్లో ఆడుతుంటుంది కాబట్టి దానికి చిన్న బ్రీడ్ కాబట్టి సరిపోతుంది. సో ఇఫ్ యూ టేక్ వాక్ ఎట్లయినా పార్టీకి తీసుకెళ్తారు కదా, సో ఇట్ విల్ బీ ఓకే. ఇంకా వాకింగ్ తీసుకపోతే ఇంకా ఫిట్ అండ్ ఫైన్ హెల్దీగా ఉంటాయి, ఇంకా లైఫ్ స్పాన్ కూడా పెరుగుతుంది. సో స్టిల్ యూ నో వై ఐ ఆస్క్డ్ యూ ప్రైస్. చాలా మంది ప్రైస్ మెయింటెనెన్స్ ప్రైస్ ఎంత అంటే ఓవరాల్ కాస్ట్ మినిమం 2000 రూపీస్. పప్పీ ఫుడ్ టైంలో 2500 రూపీస్ అవుతుంది. అడల్ట్ ఉన్నప్పుడు 2000 రూపీస్. సో ఇనిషియల్లీ వ్యాక్సిన్ విల్ బి దేర్, నో ఇంక్లూడింగ్ వ్యాక్సినేషన్. ఓకే, బట్ జనరల్గా ఆఫ్టర్ ఇట్ గ్రోస్ లెట్స్ సే ఆఫ్టర్ 1 year. ఆఫ్టర్ 1 year ఆల్సో 1 year అంటే అప్పుడు వ్యాక్సిన్స్ ఉంటాయి కదా, ఉండవు. సో మీకు ఇంట్లో హోమ్ మేడ్ కుక్ చేసుకొని ఫుడ్ పెట్టేస్తే యూ విల్ గెట్ 1500-2000 లోపలనే అవుతుంది. సార్ 1500 మ్యాక్స్ 2000 కూడా తినే హోమ్ మేడ్ ఫుడ్ పెడితే ఏమో 100 grams 150 grams ఆఫ్ చికెన్. అండ్ షీ ట్జూ డజంట్ ఈవెన్ గ్రో దట్ మచ్. ఇట్ డజంట్ ఈట్, ఎక్కువ తినదు. సో మీకు అంతగానే ఏమి ఉండదు, లెస్ మెయింటెనెన్స్. ఇప్పుడు ఫర్ రాలేదు, ఆస్తమా ప్రాబ్లమ్స్ ఉంటాయి, సో ఫ్రెండ్లీగా ఉంటాయి, అన్నెసెసరీగా బాగా చేయదు. సో షిడ్జూస్ ఆర్ వెరీ క్వైట్ ఫ్రెండ్లీ విత్ ఎవ్రీ వన్ అండ్ క్యూట్ లుకింగ్ డాగ్ అండ్ లెస్ మెయింటెనెన్స్. సో పీపుల్ విల్ ప్రిఫర్ టు టేక్ షిడ్జూస్ నవడేస్. ఇంకోటి మాల్టీస్ కూడా చాలా మంచి బ్రీడ్, అది లెస్ ఇంకా చిన్నగా ఉంటుంది, ప్లేఫుల్ ఉంటుంది, అది కూడా బాగుంటుంది. అండ్ పుడులు కూడా బాగుంటుంది. సో ఆ బ్రీడ్స్ విల్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చూసాం, నెక్స్ట్ వీడియోస్ విల్ డూ దాట్. జనరల్గా మనం చాలా బ్రీడ్స్ చూపిస్తూ ఉంటాం ఒక వీడియోలో. ఇప్పుడు ఇంకా బ్రీడ్స్ ఉంటూనే ఉంటాయి. పప్పీస్ విల్ బి దేర్, మాల్టీస్, షిడ్జూస్ కూడా ఉన్నాయి. ఇంకా అన్ని తీయాలి అనుకుంటే నీకు టైం ఆల్సో మీరు ప్రీవియస్ మా వీడియోస్ చూడండి, దాంట్లో అన్ని మీకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ బ్రీడ్స్ ఉంటాయి అన్న. బట్ పీపుల్ ఆర్ ఆస్కింగ్ వాట్ ఎవర్ బ్రీడ్ యూ వాంట్, మాక్సిమం విల్ గివ్ యూ. ఓకే, ఒక కంగాల్ డాగ్ అని సంథింగ్ ఐ హర్డ్ అన్న. కంగల్ డాగ్ ఈజ్ అ బిగ్ హ్యూజ్ పెద్ద బ్రీడ్ అది. సో ఎక్కువ మంది ప్రిఫర్ చేయరు, ఫ్యూ పీపుల్ విల్ లాస్ట్. అది ఇక్కడ మన హైదరాబాద్కి అంటే సెక్యూరిటీ పర్పస్ పెద్ద ఇండ్లు ఉన్న అంటే హ్యూజ్ స్పేస్ కావాలి. అచ్చా, సో వాళ్ళకి సూట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ సైడ్ కాదు, మన పంజాబ్ సైడ్ ఎక్కువ, అవును, పాకిస్తాన్, పంజాబ్ అక్కడ సైడ్ బాగా పెంచుతారు పెద్ద హ్యూజ్ సైడ్ బ్రీడ్స్, గేమ్ బ్రీడ్స్ అండ్ ఫ్రెంచ్ మాస్టిఫ్. ఇంకా మనకి ఏ బ్రీడ్స్ కావాలన్నా సెంట్ బెర్నార్డ్స్ కావాలా, సెంట్ బెర్నార్డ్స్, రాట్ వీలర్స్, చాలా బ్రీడ్స్ ఉన్నాయి. మీకు ఏది కావాలన్నా యూ కెన్ కాంటాక్ట్ అస్. అండ్ చాలా మంది కామెంట్స్లో అడుగుతుంటారు అన్న, లైక్ ఈ బ్రీడ్ ఉందా, ఆ బ్రీడ్ ఉందా. అది కాదు, ప్రతి బ్రీడ్ ఇక్కడ ఉంటుంది మీకు. జస్ట్ 1 or 2 days ఇట్ టేక్స్ టైం అంతే. మీకు 1 or 2 days టైం పడుతుంది. కొన్ని బ్రీడ్స్ అంటే ఎగ్జాటిక్ బ్రీడ్స్ ఉంటాయి, వాటికి ఒక 1 week టైం పడుతుంది. రెగ్యులర్ బ్రీడ్స్ అయితే 1-2 daysలో విల్ గివ్ యూ ద బర్డ్. గుడ్. ఫైనలీ ప్రైస్ స్టార్ట్ ఫ్రమ్ మీడియం క్వాలిటీ వచ్చేసి పెట్ క్వాలిటీ. అది ఏంటంటే ఫర్ తక్కువ ఉంటుంది. ఓకే, ఫర్ తక్కువ ఉంటుంది, కొద్దిగా సైజ్ పెద్దగా పెరుగుతుంది. ఇట్ కమ్స్ ఫర్ 18,000 రూపీస్. ఇలాంటి క్వాలిటీ అయితే 22,000 అలా ఉంటుంది. ఇంకా మంచి క్వాలిటీ బ్లడ్ లైన్ ఇంపోర్ట్ ఉంటుంది, పేరెంట్స్ బయట నుంచి తీసుకొస్తారు, థాయిలాండ్ నుంచి. ఒక్కొక్కటి 4.5 lakhs పెట్టి తీసుకొస్తారు. దాని పప్పీస్ గోస్ అప్ టు 35 to 60 కూడా అమ్మవచ్చు. టై ఇంపోర్ట్స్కి పక్కా బ్లడ్ లైన్ సర్టిఫికేట్స్ ఉంటాయి అని చెప్పేసి కూడా
ఎక్కువ ప్రైస్కి అమ్మే వాళ్ళు ఉంటారు. కాకపోతే మీరు బ్లడ్ లైన్ సర్టిఫికేట్స్ ఇస్తే యూ కెన్ పే, డిపెండ్స్ ఆన్ సీ ద క్వాలిటీ, దాని పేరెంట్స్ ఫోటోస్ వీడియోస్ సర్టిఫికేట్ కూడా ఇస్తారు కదా. సర్టిఫికేట్స్ కూడా ఉంటాయి. మీకు సర్టిఫికేట్ ఇది వితౌట్ సర్టిఫికేట్ లైఫ్ టైం బ్రీడ్ గ్యారెంటీ ఉంటుంది. మీకు డాగ్ షోస్ తీసుకెళ్ళాలి. సర్టిఫికేట్ దేనికి యూజ్ అవుతుందంటే 2 types. ఒకటి ఏమంటే డాగ్ షోస్కి తీసుకెళ్ళాలి అనుకుంటే దే విల్ లాస్ట్ బ్లడ్ లైన్ సర్టిఫికేట్స్ అడుగుతారు. అండ్ ఇంకోటి అబ్రాడ్కి వెళ్ళాలనుకుంటే వాళ్ళు సర్టిఫికేట్స్ అడుగుతారు. రెస్ట్ అవసరం లేదు. ఇంకా దానికి అమౌంట్ కట్టాలి. వి నీడ్ టు పే డీడీ అండ్ ఛాలెంజ్ టు గెట్ సర్టిఫికేట్స్. సో ఇట్ టేక్స్ అనే టైమింగ్ ప్రాసెస్ 3 months టైం పడుతుంది. చెన్నై నుంచి కెనల్ క్లబ్ ఆఫ్ ఇండియా విచ్ ఇస్ ఇన్ చెన్నై. సో అక్కడి నుంచి రానికి టైం పడుతుంది. సో మీకు యూస్ఫుల్ అయితేనే మీరు పే చేసి విత్ సర్టిఫికేట్ తీసుకోండి. మ్యాక్సిమం అవుట్ ఆఫ్ 10 people ఎనీవన్ ఎవరైతే అబ్రాడ్కి పోవాలనుకున్నారో, ఎవరైతే డాక్టర్ తీసుకున్నారో వాళ్ళే సర్టిఫికేట్స్ అడుగుతారు. 10 members 9 members they won't take papers. I mean if you want we can apply and give you. It's your wish. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షోయింగ్ సిజు. ఇప్పుడు నెక్స్ట్ పప్పి నేను అడగను, ఎందుకంటే రియల్ టైం లేదు. విల్ గివ్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యూ వాంట్. అంటే ఏ బ్రీడ్ కావాలన్నా మీ కాంటాక్టర్స్, మా వాట్సాప్ ఉంటుంది అండ్ ఇన్స్టాగ్రామ్ కూడా ఉంటుంది. ఏ బ్రీడ్ కావాలన్నా బయట నుంచి అయినా, ఇప్పుడు వేరే అదర్ స్టేట్స్ ఆంధ్ర, ఓకే కర్ణాటక అయినా కూడా వన్ మోర్ క్వశ్చన్ వి గాట్ వాజ్ అబౌట్ డెలివరీ అన్న. ఎంత టైంలో వాళ్ళకి రీచ్ అవుతుంది అండ్ కెన్ దే పే అడ్వాన్స్ అండ్ పే ఆన్ డెలివరీ, అలా ఆప్షన్ ఉందా? వీ హ్యావ్ అ స్టోర్ ఓవర్ హియర్. మనది బంజారాహిల్స్లో షాప్ ఉంది. సో ఇప్పుడు నేను ఒక క్లయింట్కి ఇట్లనే అందరూ ఉంటారని కాదు కానీ, సో క్యాష్ మీ నోన్ పర్సన్ హైదరాబాద్లో ఉంటారు, ఫ్రెండ్స్ రిలేటివ్స్, రైట్, మా దగ్గర పంపించి పప్పిని చూసుకోండి. పేమెంట్ చేసినాక అదే రోజు పంపిస్తాం. వితౌట్ పేమెంట్ ఐ కాంట్ సెండ్. ఎందుకంటే అదర్వైజ్ దే కెన్ పే హోల్ అమౌంట్ ఆన్లైన్ పంపిస్తే నేను పంపించేస్తా. లేదు అంటే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఉంటారు కదా హైదరాబాద్, యూ కెన్ సెండ్ దెమ్ టు మై ప్లేస్, సీ ద పప్పీ, ఆఫ్టర్ పేమెంట్ దెన్ ఐ కెన్ సెండ్. క్యాష్ ఆన్ డెలివరీ ఇస్ నాట్. ఆల్సో వన్ మోర్ డౌట్ అన్న, పీపుల్ వాంట్ టు సీ ఫుడ్ చార్ట్. అంటే మనం ఎందుకు ఫుడ్ చార్ట్ చూపెట్టాం వీడియోలు కూడా అడుగుతుంటారు. సీ ఫుడ్ చార్ట్ ఏంటంటే, ఇప్పుడు పప్పీ తీసుకుంటే ఐ గివ్ యూ ద ఫుడ్ చార్ట్ టు దెమ్. ఓకే, కస్టమర్కి ఇస్తాం. ఇప్పుడు ఏం చెప్తా, అక్కడ ఫుడ్ చార్ట్లో కూడా ఏముంటుందంటే ఏ బ్రీడ్కి తగ్గట్టు. ఇప్పుడు నేను ఈ బ్రీడ్కి ఒక ఫుడ్ పెట్టినా దాంట్లో అది మెన్షన్ చేస్తా. అదే ఫుడ్ చార్ట్ వేరే బ్రీడ్కి ఇస్తే కరెక్ట్ సెట్ కాదు కదా. సో కొన్ని ఉంటే ఎక్స్ప్లెయిన్ చేసేది ఉంటుంది. తీసుకునే ముందు వాళ్ళకి ఏ బ్రీడ్ క్లయింట్స్కి సెట్ అయితేనే నేను ఇస్తాను. వాళ్ళ రిక్వైర్మెంట్ బేస్డ్ ఆన్ దర్ రిక్వైర్మెంట్ ఎట్లా కావాలి వాళ్ళు అడుగుతారు. చిన్నగా ఉండాలి, పెద్దగా ఉండాలి, నాకు వాకింగ్కి వెళ్ళాలి, సెక్యూరిటీకి కావాలి, కంపెనీకి కావాలి అని అంటే బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ క్లయింట్కి ఇస్తాను. అన్న, ఎనీథింగ్ ఎల్స్ అపార్ట్ ఫ్రమ్ puppy also you want to show us today? In this video we'll go for exotic birds. These are macaws. ఇది macaws big parrot, 60 years life span ఉంటుంది. ఇది వెరీ బిగ్. ఇందులో స్పెషల్ ఏంటంటే బిగ్గర్ సైజ్, ఇంతకన్నా పెద్ద సైజ్ ఉంటాయి. ఓకే, పెద్ద సైజ్. నెక్స్ట్ we get different colors also, right? రెడ్, గ్రీన్ వింగ్ ఉంటుంది, స్కార్లెట్ ఉంటుంది, బ్లూ గోల్డ్. దిస్ ఇస్ కాల్డ్ బ్లూ గోల్డ్ macaw. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది రోస్మెరీ. ఓకే, వెరీ టాకెటివ్ బర్డ్ ఇది. నెక్స్ట్ ఇది ఆఫ్రికన్. అది లైక్ మాట్లాడే బర్డ్ ఇదేనా? ఇది చాలా మాట్లాడుతుంది. అచ్చా, మనం ఏం నేర్పిస్తే అది ఇవన్నీ ఇప్పుడు నేను చూపించేటన్ని టాకింగ్ బర్డ్స్ ఇవన్నీ. మన లాస్ట్ టైం వైట్ బర్డ్ ఉండే కదా, కాకట్టు అది కూడా మాట్లాడుతుంది. మాటలు అంటే మనం ఏదైతే రిపీటెడ్గా, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ మన నేమ్ ఉంటుంది, మన ఇంట్లో బాగా పిలుస్తారు అనుకో, అది ఇమిటేట్ చేస్తుంటుంది. అచ్చా, సో మనం దాని ఇంకా ఒక మాట దానికి నేర్పిస్తే ఒకసారి చూడండి అక్కడ ఎలా వింటుంది, అది ఎంత కాన్సన్ట్రేషన్ వింటుంది. ఇది ఆఫ్రికన్ గ్రే ప్యారెట్. ఇది టాకింగ్ బర్డ్. ఇది చాలా మాట్లాడుతుంది, చాలా వర్డ్స్ చాలా మాట్లాడుతుంది. మెమరీ పవర్ కూడా చాలా ఉంటుంది. ఎంతనా ప్రైస్? ఇది డిపెండ్స్ అని ఇప్పుడు చెప్పింది అనుకోండి, 3 years కింద ఈ వీడియోస్ నువ్వు తీయవు. ఓకే, డోంట్ వరీ. మనం ఇక్కడ ప్రైస్ ఇట్ లిటిల్ బిట్ ఐల్ టెల్ యూ 60+ ఉంటుంది. 60+ ఉంటుంది. 60, 65 ఇంకా ఫ్యూచర్లో పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఒకప్పుడు అయితే 2 years బ్యాక్ 45-50 కూడా అమ్మినాం. 2.5 years 3 years బ్యాక్. సో పెరుగుతూ వస్తుంది, ఎందుకంటే ఆఫ్రికన్ అండ్ ఇంపోర్టెడ్ కదా ఇవన్నీ. ఈవెన్ ఇంపోర్ట్ ఎగ్జాటిక్ బ్రీడ్స్ కదా. ఎగ్జాటిక్ బ్రీడ్ బర్డ్స్ అనేది ఎగ్జాటిక్ బ్రీడ్ కొద్దిగా చాలా టైం పడుతుంది బ్రీడింగ్ కావాలంటే. కరెక్ట్. సో డాగ్స్ లెక్క కాదు, దానికి ఏంటంటే సైలెంట్గా ఉండాలి, వెదర్ ఇవ్వాలి, మంచి డైట్ ఇవ్వాలి, పేరెంట్ బాండింగ్. ఇది బ్రీడ్ కానీ ఇట్ టేక్స్ ఆఫ్టర్ 3 years 4 years తర్వాత బ్రీడింగ్ స్టార్ట్ అవుతుంది. అండ్ మకాస్ 5 years తర్వాత స్టార్ట్ అవుతుంది. 3.5+ years తర్వాతనే 5 years తర్వాత స్టార్ట్ అవుతుంది. సో చాలా పేషెన్సీ ఉంటుంది అనమాట ఇందులో. అంతగానం పెంచి అప్పటి వరకు పెంచి వాటిని పెద్దవి చేసి వెయిట్ చేసి ఫ్రూట్స్ నట్స్ ఓకే ఇవ్వాలి. కాబట్టి ఇది ఎగ్జాటిక్ బ్రీడ్స్ ఇవి. సో వీటి ప్రైస్ అనేది లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్ ఉంటుంది ఇవన్నీ. అండ్ అదర్ బ్రీడ్స్ ఉంటాయి. సంకనూర్ ఉంది. సంకనూర్ ఫుల్ ఎల్లో అయిపోతుంది, ఎల్లో డామినెంట్. కానీ మన కెమెరా ఎక్కడైనా దిస్ ఇస్ రెడ్ లారీ.
రెడ్ లారీ. ఇంకా చాలా రకాల ఒక 5-6 లారీకేట్స్ డిఫరెంట్స్ ఉంటాయి లారీకేట్స్. నేను నెక్స్ట్ వీడియోలో ప్రైస్ ఏముంటుందన్న దాన్ని? రెడ్ లారీ విల్ కాస్ట్ 45K. 40 to 45K ఉంటుంది. అంత అండ్ cost ఇంకొకటి ఎందుకు? ఆ బర్డ్ ఆ కలర్ అట్లా ఉంటుంది. అంతేనా? సో ఇంకొకటి 25 కూడా ఉంటుంది. స్వైన్స్ అండ్ రెయిన్బో లారీ 20-25 స్టార్ట్స్ ఫ్రమ్ 20 నుంచి 25. ఇది ఒక అది? 8,000 నుంచి 10,000 బ్లూ గ్రీన్ చెక్. ఇది అచ్చా, బ్లూ టేమ్డ్ హ్యాండ్ టేమ్డ్ అయితే, వైల్డ్ అయితే తక్కువ ఉంటుంది. అచ్చా. అండ్ వాట్ అబౌట్ దిస్ అన్న? దిస్ వన్ ఈజ్ వచ్చేసి మనకు పైనాపిల్ అండి. పైనాపిల్ సినమన్ కన్నూర్. ఓకే, కన్నూరు. ఓకే, ఎంత ఇది ఒక 8,000 అట్లా వచ్చేసి 8,000 రూపీస్. ఓకే, థ్యాంక్ యూ అన్న. బర్డ్స్ కూడా అన్ని మీరు చూపెట్టేస్తారు. అండ్ షుగర్ గ్లైడర్స్. ఇదేంటంటే ఇప్పుడు వాకింగ్ తీసుకపోవడము, కొంతమందికి అపార్ట్మెంట్లో ఉంటుంది, యూనిక్ కావాలా, ఎగ్జాటిక్ కావాలా, అలాంటి వాళ్ళకి ఇది యూస్ఫుల్ ఉంటుంది. దీనికి వాకింగ్ అవసరం లేదు, ఎక్కువ ఫుడ్ కుక్ చేసి పెట్టడం అవసరం లేదు, గ్రూమింగ్ అవసరం లేదు. చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి. కైండ్ ఆఫ్ ఇట్ గ్లైడ్స్ అనమాట. ఇక్కడ నుంచి అక్కడ జంప్ చేస్తుంటాయి, ఒక కైండ్ ఆఫ్ స్క్విరిల్ మాదిరిగా. అండ్ వాట్స్ ద ప్రైస్? దిస్ డిపెండ్స్ ఆన్ దిస్ థింగ్. ఇది కలర్ బేస్డ్ ఆన్ దిస్. ఇది ఒకటి 50. ఇది కలర్స్. ఇది ఒకటి ఉంటుంది. లుసిస్టిక్ షుగర్ గ్లైడర్స్ ఇది ఉంటుంది. ప్రైజెస్ వచ్చేసి మీకు 15,000 స్టార్ట్స్ ఫ్రమ్ 15,000 ఉంటుంది ఇది. ఓకే, అండ్ గోస్ అప్ టు 25,000 ఉంటుంది. ఓకే. ఓకే, ఇంకా ఫ్యూచర్లో పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఎక్కువ ఓవర్గా ఇప్పుడు రేర్ ఎగ్జాటిక్ కదా, ఎక్కువ బ్రీడ్ అయితే ప్రైజెస్ విల్ గెట్ ఎట్లా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ జనరల్లీ షుగర్ గ్లైడ్ అంటే వాట్ డు దే ఈట్ యాక్చువల్లీ? దే ఈట్ ఫ్రూట్స్, సెర్లాక్. ఇగో ఇక్కడ పెట్టాం చూడండి, ద సెర్లాక్ యాక్చువల్లీ ఏంటి కొద్దిగా వాటరీ లిక్విడ్ ఉండాలి. సెర్లాక్, ఫ్రూట్స్, సన్ఫ్లవర్ సీడ్స్, దే ఈట్ దిస్. ఓకే, కూల్. వెరీ ఫ్రెండ్లీగా ఉంటుంది, ఈజీ టు గ్లైడ్ చేస్తుంటుంది. స్క్విరల్స్ మాదిరి ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ ఇగవానా, ఐ కెన్ గివ్ యూ ఇగవానాస్ అండ్ ఎగ్జాటిక్ బర్డ్స్, కిటన్స్ అండ్ puppies. Usually we have puppies. Okay. That also on order If we you, can if you want swans, we can get it. Swans. If you want what do you call this exotic birds, we came కావాలన్నా I can't place everything at under one roof. So if I wanted to place, then I need Do you to have take farm అన్న? Any kind of farm ఉంది. So if you want, మీకు మా ఫామ్లో ఉంటాయి, అన్నీ పెట్టలేను కదా, మీకు ఏం కావాలో చెప్తే నేను I can get. ఒకసారి మనం మీ ఫామ్ విజిట్ కూడా చేయాలి. We'll చేద్దాం definitely. So thank you so Next much. time we'll go for Poodle and Shih Tzu మీ family, Poodle family, Shih Tzu family and Beagle family. ఉన్నాయి చాలా బ్రీడ్స్ ఉన్నాయి. We'll one by one we'll shoot. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీరు వాచ్ చేశారు ఇప్పుడు దాకా. సో ఇఫ్ యూ వాచ్ టిల్ నౌ, డెఫినెట్లీ మీరు ఒక పప్పి అయితే కొనాల్సిందే డానీ పెట్స్. అట్లా ఏం లేదు. It's నో, డెఫినెట్లీ ఆఫ్ కోర్స్ మీ చాయిస్, మీ ప్రిఫరెన్స్, బట్ కమ్ అండ్ విజిట్ ద స్టోర్. ఇక్కడ చాలా మీకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ పెట్స్ ఉంటాయి, ఎక్స్ప్లెయిన్ చేస్తారు. And then you can buy and those who want quality pets, okay, those who want pure breed కావాలి, healthy pets, quality pets కావాలంటే you can visit us. మంచి బెస్ట్ క్వాలిటీ పప్పీస్ కావాలన్న వాళ్ళకి అంతే. అండ్ ఆల్సో చాలా మంది నంబర్ అడుగుతుంటారు, కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది గైస్. ఒకసారి అది ఓపెన్ చేయండి, మీకు దొరుకుతుంది అనమాట. ఓకేనా? సో యా, థ్యాంక్ యూ సో మచ్ అన్న. వెల్కమ్. We'll meet again. Thanks for coming. Yeah, thank you. Bye guys.